హలో! హాయ్! నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి, అప్పు చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే, అప్పు నిప్పుతో సమానం. కాబట్టి, అప్పు చేసే ముందు ఒకసారి ఆలోచించాలి. లేకపోతే నిప్పును మనం టచ్ చేయగలమా? నిప్పును టచ్ చేస్తే ఏమవుతుంది? కాలిపోతుంది. అది చెయ్యి కాలవచ్చు, లేకపోతే చివరికి శరీరమంతా కూడా కాలిపోవచ్చు. అందుకని చెప్పేసి అప్పు నిప్పుతో సమానం. కాబట్టి దాన్ని అప్పు చేసే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించి, ఆ తర్వాతనే మీరు అవసరము అనుకుంటే అప్పు చేయండి. అవసరము అని కూడా కాదు, అత్యవసరము అన్నప్పుడే అప్పు చేయండి. అవసరాలకు, అత్యవసరాలకు మధ్య తేడా తెలిస్తే అప్పు చేయడం అనే బాధ సగానికి పైగా తగ్గిపోతుంది. మన జీవితంలో అవసరాలు అనేకం ఉంటాయి. కొన్నిసార్లు ఆ అవసరాల్ని తీర్చుకోవడానికి మనకున్న ఆదాయం సరిపోదు. అప్పుడు మనకు వెంటనే గుర్తొచ్చేదేంటి? అప్పు. కానీ అప్పు అనేది తాత్కాలిక సౌలభ్యంలాగా కనిపించినా దీర్ఘకాలంలో మనపై మోపే భారాన్ని మనం ముందే ఊహించాలి. ఇప్పటి సమాజంలో డబ్బు లేకుండా ఏ చిన్న పని జరగదు. ఒక జీవి కడుపున పడినప్పటి నుండి ఆ వ్యక్తిని కడదాకా మోసే వరకు లేదా కట్టల మీద కాలే వరకు ప్రతి సమయంలోనూ డబ్బే ప్రధాన పాత్ర పోషిస్తుంది. అప్పులతో సకల మానవ సంబంధాలు, మంచితనం, ప్రేమ, స్నేహం, మర్యాద, నమ్మకం అన్నీ పోతాయి. అవమానాలు, దుష్ప్రచారాలు, గొడవలు, జీవితమే అల్లాకొల్లోలంగా మారిపోతుంది. అప్పు అనేది నిప్పుతో సమానం. తెలిసి ముట్టుకున్నా, తెలియక తాకినా కాలుతుంది. కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఇంకొకరికి అప్పుగా ఇస్తే వారు తిరిగి ఇవ్వలేదనుకోండి, ఉన్న డబ్బును పోగొట్టుకున్న వారవుతారు. ఇప్పటి కాలంలో స్నేహం వేరు, ప్రేమలు వేరు. డబ్బుల గురించి ప్రస్తావన రానంత వరకు అన్ని సంబంధ బాంధవ్యాలు బాగానే ఉంటాయి. డబ్బు మాట్లాడే భాష ఒక్కటే. ఈ రోజు నీవు నన్ను జాగ్రత్త చేస్తే రేపు నిన్ను నేను కాపాడతాను. ఈ రోజుల్లో ఆదాయం మూరెడు, ఖర్చు బారెడు అన్న విధంగా ఉంది ప్రస్తుత సమాజ పరిస్థితి. చాలా కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి కారణం పక్కవారితో పోల్చుకొని వాయిదా చెల్లింపు పద్ధతుల ద్వారా అవసరాలు, సౌకర్యాల పేరుతో సమస్త వస్తువులను సమకూర్చుకుంటున్నారు. ఆపై ఆదాయం సరిగ్గా లేక, ఈ వాయిదాలు తీర్చలేక అనేక అవస్థలు పడుతున్నారు. కష్టపడి సంపాదించిన డబ్బును ఈఎంఐ రూపంలో మీరు కడుతూ ఉంటే, ఇంట్లో అత్యవసర పరిస్థితులు ఏర్పడితే మళ్ళీ దానికోసం అప్పు చేయాల్సి వస్తుంది. నిజంగా అత్యవసరమైతేనే అప్పు తీసుకోవాలి. తాత్కాలికమైన కోరికల కోసం అప్పులు చేయకూడదు. ఇప్పుడు మన జీవితాల్లో అప్పు లేకుండా ఉండడం చాలా అరుదు. పూర్వం రోజుల్లో అప్పు చేయాలి అంటేనే భయపడేవాళ్ళు. ఇంకొకరి దగ్గర చేయి చాచాలి అంటే అదొక నామోషీగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇంట్లో ఉన్న గంజినీళ్లు తాగి గమ్ముగా ఉండేవాళ్ళు. కానీ ఇంకొకరి దగ్గర అప్పుకు మాత్రం వెళ్ళేవారు కాదు. అసలు అప్పు తీసుకోవలసిన అత్యవసర పరిస్థితులు అంటే, మొదటిది ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగా లేకపోతే హాస్పిటల్‌కు వెళ్ళే పరిస్థితి. రెండవది పిల్లల ఉన్నత చదువుల కోసం. ఇలాంటి పరిస్థితుల్లో అప్పు చేశారు అంటే సరేలే అనుకోవచ్చు. కానీ ఇంట్లో టీవీ కొనాలన్నా ఈఎంఐ కట్టి టీవీ కొంటారు. మొబైల్ ఫోన్ కొనాలన్నా ఈఎంఐ. అసలు ఈఎంఐ అంటే అవేమీ డబ్బులు కాదా? లేక దానికి వడ్డీ వేయరు అని అనుకుంటున్నారా? వచ్చిన జీతమంతా ఈఎంఐ కట్టుకుంటూ ఉంటే మిగతా ఖర్చులకు అప్పు చేయాల్సిన పరిస్థితి. ఇంట్లో అన్నీ ఉంటాయి. పెద్ద టీవీ ఉంటుంది, పెద్ద ఫ్రిడ్జ్ ఉంటుంది, ఇంకా మోడర్న్ ఫర్నిచర్స్ అన్నీ ఉంటాయి. కానీ మనస్సుకు ప్రశాంతత అనేది ఉండదు. ఎందుకంటే వచ్చిన జీతమంతా ఈఎంఐలు కట్టడానికే సరిపోతుంది. అప్పు లేకుండా ఉండేవాడే నిజమైన ధనవంతుడు. పొదుపు చేసుకునే అలవాటు ఉంటే అప్పు చేయాల్సిన పరిస్థితి రాదు. అప్పు తీసుకోవడం అనేది చివరి పరిష్కారం కావాలి, కానీ మొదటి ఎంపిక కాకూడదు. అసలు ఈ రోజుల్లో ప్రతి చిన్న అవసరానికి కూడా అప్పులు చేసే కాలం ఇది. కానీ అప్పు అనేది సాధారణం కాదు. అప్పు అనేది ఇంకొక అదనపు బాధ్యత అన్నమాట. తీసుకున్న తర్వాత దానికి ఖచ్చితంగా తీర్చాల్సిన బాధ్యత. అప్పు తీసుకోవడం అనేది ఒక నిర్ణయం కాకూడదు. అప్పు అనేది మీ కుటుంబ భవిష్యత్తును నిర్ణయించే మలుపు.
అప్పు తీసుకున్న వెంటనే మనం స్వేచ్ఛను కోల్పోతాం. ప్రతి నెల వచ్చే ఈఎంఐ మనలోని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ఒరేని ఒకటో తారీఖు వచ్చింది, వెంటనే ఈఎంఐ కట్టాలి అనే గుర్తుంటుంది కానీ ఉన్న డబ్బులను ఒక 10 రూపాయలు ఏదైనా కొనుక్కుందాము అనే ఆలోచన పొరపాటున కూడా రాదు. ఒక్కసారి అప్పు పడితే అది మన కలలకే అప్పుగా మారుతుంది. మన అమ్మమ్మ తాతయ్య వాళ్ళ కాలంలో ముందు సంపాదించు, ఆ తర్వాత భవిష్యత్తు కోసం కొంత దాచిపెట్టు, ఆ తర్వాత మిగిలిన దానిని ప్రస్తుతం కోసం ఖర్చు చెయ్యి అనే పద్ధతిని అవలంబించేవారు. మరి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితి ముందు ఖర్చు పెట్టు, అది సరిపోకపోతే అప్పులు చెయ్యి, దాచిపెట్టే సంగతి తర్వాత చూసుకుందాం అనే విధంగా ఉంటున్నారు. ఈ తేడాల వల్లే మనలో మానసిక ఒత్తిడి అనేది పెరుగుతుంది. అప్పు అనేది తప్పు అని నేను అనను, కానీ అవసరమైతే అత్యవసర పరిస్థితులలో అప్పు చేయవచ్చు. కానీ ఆ అప్పు తీసుకునే ముందు 1కి 10 సార్లు ఇది అవసరమా, ఇది అత్యవసరమా అని ఆలోచించి అప్పు చేయాలి. అప్పు తీసుకోవడం తేలికైనా దానిని తీర్చడం అనేది చాలా కష్టమైన పని. అది వడ్డీలకు వడ్డీలు కడుతూ తీర్చుకోవాల్సిన పని. అందుకే అప్పు చేయవలసి వచ్చినప్పుడు మనం చాలా ఆలోచించి ముందడుగు వేయాలి. అప్పు అనేది కుటుంబంలో మానసిక ప్రశాంతత లేకుండా చేస్తుంది. అప్పు చేసే ముందు ఒకసారి ఆలోచించండి. అనవసరంగా అప్పులు చేస్తే అది ఒక భారంగా మారుతుంది. మనం చేసే మన నిర్ణయాలు, మనం చేసే మన అప్పులు అవన్నీ కూడా మన కుటుంబ భవిష్యత్తుకు ప్రభావితం చేస్తాయి. చివరిగా చెప్పేదేమంటే, అప్పు చేసి గొప్పగా బ్రతకడం కంటే గంజినీళ్లు తాగైనా సరే గౌరవంగా బ్రతకడం మేలు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.